బీఆర్కే భవన్ ముందు ఉన్నాము. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఈ కాళేశ్వరం అవకతవకల మీద ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావడం ఈ రోజు అన్నది తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తూ ఉంది. ఎందుకంటే గత సంవత్సరంన్నరగా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలో ఉందో దాదాపుగా మౌనంగానే ఉంది. ఎల్కతుర్తి రజతోత్సవ సభ తర్వాత బీఆర్ఎస్ చాలా యాక్టివ్ అయింది. అందుకే ఈరోజు కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతూ ఉంటే బీఆర్ఎస్ మద్దతుదారులు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోప్స్తో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతేడాది మార్చిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని విచారణ జరిపించడానికి పీసీ ఘోష్ కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో మేడిగడ్డ ప్రాజెక్టు కృంగిపోవడము, అలాగే అన్నారం సుందిల్లా బ్యారేజీల సీపేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల్ని డైరెక్ట్గా బీఆర్ఎస్ వైపు చూపిస్తున్నటువంటి అంశాలు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం అందరూ కేసీఆర్తోనే తామున్నట్టు స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ విచారణ గురించి బీఆర్ఎస్ మద్దతుదారులు, బీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈరోజు కేసీఆర్ గారు విచారణకి హాజరవుతూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది కేసీఆర్? మా కేసీఆర్ గారు విచారణకు వస్తున్నారు కాబట్టి వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి మా యొక్క యావత్ తెలంగాణ ప్రజానికం కూడా మేము ఇక్కడ రావడం జరిగింది మేడం. ఈ యొక్క కమిషన్ కేవలం రాజకీయ కుట్రలో భాగంగా మాత్రమే ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఈ కమిషన్కి ఏవి నిజాలో ఏ అబద్ధాలో ఈరోజు పటాపంచలు చేయడానికి మా యొక్క గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మా దగ్గర అన్ని ప్రశ్నలకు జవాబులు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేసినా కానీ ఆధారాలతో సహా, డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో సహా మా యొక్క కేసీఆర్ గారు ప్రతిదానికి కూడా ఆన్సర్ ఇస్తారని మా యొక్క సంపూర్ణ విశ్వాసం ఉన్నది. మెయిన్ ఇది కుట్రపూరితమైనటువంటి రాజకీయ క్రీడలో భాగమే ఈ యొక్క కమిషన్ విచారణ మేడం. రైతులకు ఇస్తారన్నటువంటి హామీలను డైవర్ట్ చేయడానికి, 6 గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేయడానికి, మహిళలకు ఇస్తారన్నటువంటి 200-500 రూపాయలు డైవర్ట్ చేయడానికి, తులం బంగారం ఇస్తా అన్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి, మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి, మా యొక్క రైతు బంధు డబ్బులు డ్యూయల్ చేస్తా అన్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ యొక్క కమిషన్ పేరిట కాలయాపన చేస్తుంది అనేది మా యొక్క అభివాదం మేడం. కమిషన్ ఇదంతా పక్కన పెడితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కానీ, సుందిల్లా అన్నారం అలా అవ్వడం అయితే ఫ్యాక్ట్ కదా. సో ఈ నేపథ్యంలో ఈ కమిషన్ అనేది రీజనబులే కదా, ఆన్సర్ చేస్తే చేయొచ్చు, కానీ అది తప్పండం అయితే ఇట్స్ నాట్ రీజనబుల్ కదా మేడం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పేసి మహారాష్ట్ర బార్డర్ దగ్గరికి వెళ్ళి లొల్లి చేసిండు. మేము అక్కడ గోదావరి ప్రాజెక్టు పైన బాబ్లీ ప్రాజెక్ట్ కడతామంటే అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు మేడం. వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసింది. అది మీరు గతంలో చరిత్ర ఉన్నది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది మేడం, కేవలం 40 TMCల నీటి లభ్యత ఉన్న దగ్గర తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కడతా ఉన్నారు మేడం. దానికి CWC అనుమతి ఇవ్వలేదు, మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కాలక్రమేణా మా ప్రభుత్వం వచ్చింది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి నీళ్లు నిధులు నియామకాలనే స్లోగన్తోనే మా యొక్క కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించారు. నీళ్ల విషయంలో ఆనాడు మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు, మేము ఇక్కడ కట్టుకుంటాము తుమ్మిడిహట్టి దగ్గర అంటే మాకు ముంపు పెరుగుతుందని అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు మహారాష్ట్ర ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తే వాళ్ళకి ముంపు ప్రాంతం పెరుగుతుంది, మీరు ప్రాజెక్ట్ ప్లేస్ చేంజ్ చేసుకోండి అని సూచించిందే CWC. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచిస్తేనే మార్పు చేయడం జరిగింది. అది తుమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దు అన్న దగ్గర మా దగ్గర కాగితం ఉన్నది, మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అన్నది కూడా మా దగ్గర డాక్యుమెంట్ ఉన్నది. మేడిగడ్డ దగ్గర మేము కన్స్ట్రక్షన్ చేయడానికి, మా ప్రభుత్వం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే 256 TMCల నీటి లభ్యత ఉన్నటువంటి ఏకైక నది గోదావరి నది. దక్షిణ భారతదేశంలో అత్యధిక నీటి లభ్యత ఉన్నటువంటి ప్రాంతం మేడిగడ్డ ప్రాంతం. సో సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ యొక్క సలహా సూచన మేరకు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ యొక్క సలహా సూచన మేరకు అప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంతో మాత్రమే మేము చేసినాం తప్ప ఇలా మా సొంత నిర్ణయం ఏం లేదు. మాకేదో ఇలా రాజకీయంగానో లేకపోతే ఆర్థికంగానో వెసులుబాటు చూసుకునే సొంత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవు. కేవలం రైతులకు నీళ్ళు అందించాలనే ఏకైక లక్షణంతోనే మేము చేసినందుకు ఈరోజు మా కాళేశ్వరం విచారణ పేరు మీద మమ్మల్ని మా కేసీఆర్ గారిని ఈ రకంగా ఇబ్బంది పెడితే మాకేమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడగని మా కేసీఆర్ గారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. నాటి ఆంధ్ర పాలకులు నీళ్లు ఎలా దోచుకొని పోయారు, మా కేసీఆర్ ఏ రకంగా రక్షించారు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. ఒక మోటార్ పంపు కన్స్ట్రక్షన్ చేయాలంటే, 6 మోటార్లు నడవాలంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్లా కానీ కట్టాలంటే మనకి 400 kV సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయాలి మేడం. ఈ 400 kV సబ్స్టేషన్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మినిమం 6 నుంచి 8 సంవత్సరాల కాలం పట్టేది మేడం. కానీ మా కేసీఆర్ గారు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి మా హరీష్ అన్న గారు కేవలం 2-3 సంవత్సరాలలోనే 14 సబ్స్టేషన్లు 400 kV కెపాసిటీతో కట్టిన ఘనత మా ప్రభుత్వానికే చెందింది. ఈ 400 kV సబ్స్టేషన్లు 14 కట్టినందుకు మీరు కమిషన్ విచారణ చేశారా? చివరి ఆయకట్టు వరకు మేము నీళ్ళు ఇచ్చినందుకు మాకు
కాళేశ్వరం కమిషన్ విచారణ చేసినా మేడం ఏం జరిగింది మేడం? మేడిగడ్డలో ఒక కాంపోనెంట్లో కేవలం ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినాయి మేడం. అది కూడా ఎందుకు కుంగిపోయింది? అప్పుడు వరద బాగా రావడం ద్వారా అండర్లో ఉన్నటువంటి ఇసుక కొట్టుకోపోయింది. మరి ఇసుక కొట్టుకోపోతే మొత్తం ప్రాజెక్టే కొట్టుకోవాలి కదా మేడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మన 2 లక్షల క్యూసెక్ల నీళ్లు వాళ్ళు ధవళేశ్వరం ప్రాజెక్టుకు వరదలో కొట్టుకుపోయింది. మరి 2 పిల్లర్ల దగ్గరనే డ్యామేజ్ అయితే మొత్తం కొట్టుకోపోవాలి కదా. అంత స్ట్రాంగ్గానే ఉంది. వీళ్ళు ఏంటంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు ప్రచారం చేస్తారు నిజమైపోతుందని. వాళ్ళు కేవలం కాళేశ్వరం కొట్టుకుపోయింది కుంగిపోయింది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్న మేడం. ఏంటిది? నిన్నగాక మొన్న గంధమల్ల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి గౌరవ సీఎం కొబ్బరికాయ కొట్టిండు. ఎందుకు కొట్టిండు? మీకు గోదావరి నీళ్ళని తీసుకొస్తామని కొట్టిండు. ఏ నుంచి వస్తాయో గోదావరి నీళ్ళు? మల్లన్న సాగర్ ద్వారానే కదా వచ్చేది. మల్లన్న సాగర్ ద్వారాలో ఉన్న ఏ నీళ్ళు అవి? గోదావరి నీళ్ళే కదా. ఇదే గోదావరి నీళ్ళు లేకపోతే నువ్వు గంధమల్ల ప్రాజెక్టు ఏనంగా చెప్తావు? కాళేశ్వరం కొట్టుకుపోయిందని నువ్వే చెప్తావు, గంధమల్ల గోదావరి నీళ్ళు తీసుకొస్తుందని నువ్వే చెప్తావు. అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారా మీరు? ప్రజలేం అవివేకులు కాదు, వాళ్ళకి చైతన్యం ఉంది. రైతులు కూడా నిజాలు అన్ని తెలుసుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు ఎట్లా వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు ఎట్లా వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బీమా ఎట్లా వస్తుండే, మాకు పంటకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఏ రకంగా వస్తున్నది రైతులందరూ కూడా మేము నష్టపోయినా గ్రహించారు. రానున్న రోజుల్లో వాళ్ళకి ఖచ్చితంగా గుణపడని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. డేట్లు ఎప్పుడు ఇచ్చిర్రు ఎప్పుడు వచ్చిర్రు అనేది ముఖ్యం కాదు. కమిషన్ ముందుకు వస్తున్నాడా లేదా అనేదే ముఖ్యం. కమిషన్లు ఇచ్చిర్రు, కమిషన్ నోటీస్ ఇచ్చింది, దానికి సమాధానం చెప్పడానికి కేసీఆర్ గారు వచ్చిర్రు. ఆయన కామన్ మనిషి కాదుగా, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఎవ్వరు కాదని రాదని పడేసిన జెండాను ఎత్తుకొని తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు. కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో ప్రపంచంలో లేని ఎత్తిపోతల పథకాన్ని చేసినటువంటి నాయకుడు. ఆయన విలువంగానే రావాలి అని లేదు. ఆయన కూడా కొన్ని ఆ డేట్లో ఆయనకుండే సమయాన్ని బట్టి డేట్ ఇచ్చిండు. ఈరోజు వచ్చిండు కదా, సమాధానం బేజప్తా చెప్తున్నాడు అంతే. మరి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కావచ్చు, అన్నారం సుందిల్లా సీపేజ్ కావచ్చు, దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఎంత ఉందనుకుంటున్నారు? ఏముండదు. కేసీఆర్ గారి ప్రాజెక్టు ఇంజనీరింగ్ పాత్ర ఉంటుంది, కాంట్రాక్టర్ పాత్ర ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండు, ఎక్కడెక్కడనో ప్రాజెక్టు వర్కులు నడుస్తాయి, దానికి ఆయన బాధ్యుడు అవుతాడా? దానికి సంబంధించిన ఇంజనీరింగ్ ఉంటుంది, దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఉంటుంది. 271 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు కుంగినాయి, దాన్ని రిపేర్ చేయాలి. ఎన్ని ఎస్ఎల్బిసి ఏమైంది? మొన్న స్టార్ట్ చేసిండు కదా గవర్నమెంట్ నుంచి, 7 చనిపోయారు, వాళ్ళ శవాలు దొరకలే. మళ్ళీ ఇంత పెద్ద ప్రాజెక్టు 3 సంవత్సరాల ఏ అవాంతరాలు లేకుండా నిర్మాణం చేసిండు కదా. కాళేశ్వరం అనేది ఎందుకు పుట్టిందో అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు తెచ్చిరు? అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ పైసలతోని ప్రాజెక్టులు కట్టి ఉచితంగా 2 పంటలకు నీళ్ళు ఇస్తే, తెలంగాణ ప్రాంతంలో బోర్లు వేసుకొని మోటార్లు వేసుకొని కరెంటు తెచ్చుకొని రైతులు అప్పుల పాలవుతుంటే, ఆ అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న తెలంగాణకు ఒక జలాశయం కావాలని తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రియారిటీగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును చేసిండు. అది 270 కిలోమీటర్ల ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్. అది 3 జలాశయాల మీద 9 ప్రాజెక్టుల మీద 270 కిలోమీటర్లు. ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ మా మెదకు? కాళేశ్వరం నీళ్ళు మా మెదక్కు వస్తున్నాయి. 2-3 అవి నిండినాయి, ప్రాజెక్ట్ నిండినాయి. మరి రైతుల కళ్ళు మూసుకున్నారా? తెలియదు ఆయనకు. సరే, ఇంకొక క్వశ్చన్. ఇది ఒకటి అన్నారు, రేవంత్ రెడ్డి గారిని కోట్ చేశారు కాబట్టి ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కేసీఆర్ గారు తన బ్రెయిన్ చైల్డ్ గా చెప్పుకున్నారు. ప్లస్ ఆయన క్రెడిట్ అనే కాదు, కాళేశ్వరం అంటే ఇప్పుడు మీరు కూడా కేసీఆర్ గారి పేరే చెప్తున్నారు. ఇప్పుడు ఈ కూలిపోవడం కానీ కారణాలు కానీ వస్తే నిర్మాణ సంస్థ అలాగే అధికార ప్రతినిధుల మీద తోసేస్తారా, లేకపోతే ఆ బ్లేమ్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారా? అధికారులు ముఖ్యమంత్రి అనేటోడు ఆ ప్రాజెక్టు నిర్మాణంకి సంబంధించిన ముఖ్య నాయకుడు. ఈరోజు అందుకే ఆయనను పిలిచారు. కానీ నిర్మాణంలో నాణ్యత ఉందా లేదా అనేది ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది, సిడబ్ల్యూసి ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది, అవన్నీ చెక్ చేస్తాయి కదా. దాంట్లో ఏ ప్రాజెక్టు, ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, అన్ని ప్రాజెక్టులు ఎక్కడో ఒక దగ్గర కొంత నష్టం జరిగింది ఉంటుంది. దాంట్లో ఇది కావచ్చు. అంత మాత్రాన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అంటే ఎట్లా? అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఆ మంత్రివర్గం దేని సంబంధం ఉండదు, ఇంజనీర్స్ ది వాళ్ళదే బాధ్యత. మంత్రివర్గంది సంబంధం ఉంటుంది. కాళేశ్వరం నిర్మాణంలో క్యాబినెట్ ఆమోదం ఉంది. క్యాబినెట్ ఆమోదం లేని ఏది జరగలేదు. దానికి సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీ నిర్మాణం ఆమోదం ఉంది, బడ్జెట్లో దాని ఆమోదం ఉంది. కేవలం ఇది రాష్ట్ర బడ్జెట్తో నిర్మాణం చేసిరు. కేవలం తెలంగాణ రైతాంగానికి ఒక జలాశయం కావాలని ఒక మంచి దృక్పథంతో, ఉచితంగా 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలనే ఒక మంచి దృక్పథంతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈయనలాగా కమిషన్ల కోసము
దానికోసం నిర్మించింది కాదు. 94,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుని ఈ రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు. ఈయనకు కమిషన్లు, ఈ బ్లాక్ మెయిల్ తప్ప ఇంకోటి తెలియదు. కట్టుమని ఆయన దమ్ముంటే ఎస్ఎల్బీసీని దీమన్, సురంగం దీమన్. 200 కిలోమీటర్ల సురంగం దొవ్వీరు కాళేశ్వరంకు, ఎక్కడ ఏం కాలే. మళ్ళీ ఈయన ఎస్ఎల్బీసీది మొన్న 8 మంది శవాలు దొరకలేవు. అంటే పనికిరాని వ్యక్తి, ఆయన ఫెయిల్ అయిపోయిండు కాబట్టి మైండ్ డైవర్ట్ చేయడానికే కాళేశ్వరం మీద నోటీసులు ఇచ్చి పబ్లిక్ మైండ్ అని 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు నువ్వు చెప్పినే చెయ్యు. 4,000 పెన్షన్ ఎటు పోయింది? నిరుద్యోగులకు ఇస్తున్న భృతి ఏమైంది? ఓవరాల్ గా మీరు ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు అంత పెద్ద సక్సెస్ఫుల్ బాధ్యత లేదే. 100% కాళేశ్వరం అనేది తెలంగాణకు జలాధారని. అది తెలంగాణ ప్రజలకు ఒక జలాశయము, అది ప్రజలకు వరం. అది కాళేశ్వరం అనేది. ఇది ఇప్పటిదాకా తెలంగాణలో ఎందుకు ఆత్మహత్యలు, ఈ 10 సంవత్సరాల రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగిపోయినాయి? 3 పంటలకు నీళ్ళు ఇచ్చి వరి పంట పడుతుంది. కాళేశ్వరమే కాకుండా మళ్ళీ కాకతీయ, మిషన్ కాకతీయ, ఇవన్నీ కూడా రైతులను, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు మాకు వ్యవసాయం చేయలేమని బోర్డులు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగింది. అటువంటిది 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రైతులు పండగలాగా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? ఇది కేసీఆర్ అనేటోడు తెలంగాణ ఉద్యమమే నీళ్ళ కోసం వచ్చింది. ఈ విచారణ సందర్భంలో బీఆర్ఎస్ మద్దతుదారులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును నిర్మించిన నాయకుడిని కేవలం రాంగ్ అని ప్రూవ్ చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. తను ఏవైతే హామీలను ప్రకటించిందో అవి నెరవేర్చడంలో విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్ని ఒక ఫెయిల్ అయిన లీడర్గా చూపించే ప్రయత్నంగా ఇది చేస్తుందని చెప్పేసి అయితే గట్టిగా చెప్పారు. ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు ఇది ఎలా టర్న్అవుట్ అవబోతుందో, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుని ఇది ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పలేము. చూద్దాం ఈ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో. దిస్ ఈజ్ రచనా శృంగ వరకు రిపోర్టింగ్ ఫర్ ఫెడరల్ తెలంగాణ.